సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బేరంగూడ డివిజన్లో ఉన్న బాలాజీ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, ఆరోగ్యం, చట్టాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శశికళ యాదవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలకు మహిళల భద్రత, సెక్యూరిటీ, పోషకాహారం, ఋతుక్రమం, పరిశుభ్రత, ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం వంటి కీలక అంశాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శశికళ యాదవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి బాలిక తన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా సంబంధిత అధికారులకు లేదా మహిళా హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళా కమిషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని బాలికలకు పలు సూచనలు, సలహాలు అందించారు. విద్యార్థుల కోసం ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. మీకు తెలుసు, ఈరోజు సమాజంలో ఇలాంటి రోజు రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నటి అంతర్జాతీయ చెప్పాను, ఇది ఒక ఫోక్సో చట్టంలో ఫోక్సో కేసు పెట్టాలని చెప్పేసి ఆయన బెయిల్పై వచ్చేసి ఏకంగా 6 మందిని చంపి ఆత్మహత్య చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు పేదరికం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళని ఏదో రకంగా ట్రాక్ చేయడం అనేది ఇలాంటివి జరిగి చాలా ఏంటంటే అమ్మాయిలు చాలా నష్టపోతున్నారు. సో కాబట్టి మీకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. చిన్న వాళ్ళైనా అందమైన ఫోటో దిగడం, వాట్సాప్ స్టేటస్ డీపీలో పెడతారు. సైబర్ క్రైమ్ అంటేనే ఆర్థికపరమైన నేరాలు. ఎంతసేపు ఏదో విధంగా డబ్బులు లాగాలి వాళ్ళ దగ్గర నుంచి. వాడు చిన్న స్క్రీన్ షాట్ తీసుకుంటాడు, మీ ఫోటో, మీ తనని ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకోవడం, ఒక న్యూడ్ బాడీ తీసుకొని మార్కెటింగ్ చేయడం, దాన్ని సోషల్ మీడియాలో పెడతామని డబ్బులు డిమాండ్ చేయడం. మొదటిగా మీరందరూ ఫోటోలు పెట్టడం మానేయండి. నెక్స్ట్ పెళ్లి సంబంధాలు మ్యాట్రిమోనీలో ఎక్కడో తెలియదు. నేను జరిగిన సంఘటనలు చెప్తాను. మాట్లాడు అమెరికాలో పరిచయం అయింది, మ్యాట్రిమోనీలో పరిచయం కాస్త పెరిగింది, పెళ్లి చేసుకున్న వరకు వచ్చింది. తర్వాత అమెరికా నుంచి డైమండ్స్ పంపించింది మేడంకి. తీరా వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఆగిపోయింది. మేడం ఫోన్ వచ్చింది, డైమండ్స్ అంటే కోట్ల ఖరీదు, అమ్మాయికి ఆఫీసు ఇదని 180 లక్షలు వేసేసింది. మనం ఈరోజు ప్రతి బిడ్డ కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా మొదటిగా పూజించాల్సినటువంటి మన దైవం మన తల్లి, తర్వాత తండ్రి, గురువు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మనం వీళ్ళందరినీ కూడా ఏ రకంగా ఆరాధించి గౌరవించి మొట్టమొదటిగా జన్మ తీసుకొని తల్లిదండ్రులు ఇంట్లో పూజించి వాళ్ళ ద్వారా మాటలు, మన సంస్కృతి నేర్చుకొని ఏదైతే విద్యాలయం మన స్కూల్కి వెళ్ళిన తర్వాత మన గురువులు చెప్పే పాఠాలు విని మనం విద్యని అభ్యసించడం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో బాలిక నుంచి వృద్ధురాలు వరకు స్త్రీలు, అంటే జనాభాలో 4 కోట్ల మంది మన తెలంగాణ జనాభా ఉంటే అందులో మరి సగభాగం అంటే 2 కోట్ల మంది బాలిక నుంచి వృద్ధురాల వరకు మహిళలు ఉన్నారు. అవునా కాదా? మరి వాళ్ళందరూ కూడా ఈరోజు సమాజంలో బాలిక పట్టి ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో పాటు విద్యాలయానికి వెళ్తే మీరందరూ కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇందాక సోదరులు రక్తంగా చెప్పారు, చైల్డ్ మ్యారేజెస్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి అని మీకు వివరించడం జరిగింది. అలాగే హెల్త్ గురించి కూడా
మనం చాలా బాగా చెప్పారు. మీ అందరికీ ఈ రోజు ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరూ కూడా రేపు భారత పౌరులుగా తీర్చబడి దేశానికి, మీ కుటుంబానికి, మన గ్రామానికి వన్నె తెచ్చేటువంటి